నీ అవసరాలకి, నీ సమస్యలకి, పరిష్కారానికి, రక్షణకి దేవుణ్ణి వాడుకున్నావు, సంతోషం, వాడుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు, సహాయం చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుని కొరకు వాడబడని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఫలించని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఖర్చుగాని నీ జీవితం అర్థరహితమైనది, అర్థం లేనిది. దేవుని కొరకు కొంతైనా ఫలించాలి, పని చేయాలి, పాటుపడాలి. రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో నిలబడకూడదు, ఖాళీ చేతులతో. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నీవు నా కొరకు కష్టపడ్డావని దేవుడు చెప్పాలి. బాధ్యత లేకుండా మనం ఉంటాం, ఎన్ని సంవత్సరాలు దేవుని పనిలోకి రాకుండా ఉంటాం, ఎన్ని సంవత్సరాలు ఎదుగు బొదుగు లేని ఆర్డినరీ బ్రతుకుతాం. పద్దాకల వినటానికి అలవాటు పడతామా? మనం మాట్లాడొద్దా? నోరు తెరవద్దా? దేవుడు మనకిచ్చే అవకాశాలు వినియోగించుకొని ఇతరులకు సువార్త అందించొద్దా? దేవుని ప్రేమను చూపి ఆత్మలను రక్షణలోకి నడిపించొద్దా? కనీసం ప్రాణం పోయే లోపు కనీసం 10 మంది ఆత్మల్ని దేవుని కొరకు పట్టుకోవద్దా? సువార్త చెప్పొద్దా? రక్షించొద్దా? ప్రభు పరిచర్య చేయొద్దా? చేయాలి. చేయాలని మాకు కూడా ఉంది, బెదరు కుదరట్లేదు. నీ ఆసక్తి సల్లంగా ఉండను నాయన. అయ్యా అమ్మా, చేయాలని నాకు కూడా ఉంది అన్నయ్య, కుదరట్లేదు. ఎంత తేలిగ్గా మాట్లాడతారో కొంతమంది. కుదరట్లేదా? కుదరకపోతే నేనేం బలవంతం పెట్టలేమ్మా, అట్నే తగలబడి. కానీ ఎవరి గుండెల్లో దేవుని కొరకు ఆసక్తి ఉందో, దేవుని కార్యాల కొరకు తృష్ణ ఉందో, పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరణ ఎవరు పొందుకుంటారో, పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి వచ్చి ఆత్మచేత ఎవరు రేపబడి దేవుని కోసం నేను అని తప్పిస్తారో వాళ్ళకి దేవుడు తన హస్తాన్ని అందిస్తాడు. రా, నీ ఆసక్తి నాకు నచ్చింది, రా. నీ తృష్ణ, నీ భారం ఆత్మల కొరకు, నా పరిచర్య కొరకైనా నీ రంది నాకు నచ్చింది, రా. నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అప్పుడు ఏర్పరచుకుంటాడు.